అలా కాకుండా ఈ యొక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఈ సెల్ ఫోన్లు, ఈ టీవీలు ఎక్కువగా అలవాటు పడితే నేను ఇందాక చెప్పినట్టుగా దారి తప్పుతారు, మానసిక అశాంతి కలుగుతారు. చెడు తొందరగా వ్యాపిస్తుంది, మంచి కొంత నిదానంగా ముందుకు వెళుతుంది. మనం పిల్లలను ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యొక్క వాటికి బానిసలయ్యే తత్వం నుంచి మనం దూరం చేయాలి. ఇప్పుడు మరీ ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఈ రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ మత్తు మందుల యొక్క ఉపయోగం, డ్రగ్స్, వాటి యొక్క ప్రాబల్యం కూడా సమాజాన్ని నిర్వీర్యం చేస్తుంది. దాంతోపాటు తొందరగా ధనవంతులు కావాలి అని చెప్పినట్టు అడ్డదారులు తొక్కి అనేక మంది బాధపడుతున్నారు. ఆ తర్వాత కొంత ఆత్మహత్యలు కూడా పాల్గొతున్న విషయం మనం చూస్తున్నాం. దీనికి కారణం దారి తప్పడం, ధర్మాంతరత లేకపోవడం. అందుకని మనం మన పిల్లలకి వాస్తవంగా ధార్మిక మార్గాన్ని బోధించాలి. మంచి మాటలు చెప్పాలి. మంచి మాటలు చెప్పే దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళాలి. కాస్త వాళ్ళ సమయం దానిపైన గడిపేట్టుగా చూడాల్సి. కొద్ది రోజుల పాటు ఇలాగే వదిలేస్తే పిల్లలు వాళ్ళు మరీ వాటికి బానిసలైపోతారు. ఒకటి నేను చెప్పేట్టుగా మత్తు పదార్థాలు బానిసలు కావడం, లేకపోతే అశాంతికి దారి తీసే వాటికి దగ్గర కావడం, లేకుండా ఉంటే ఈ సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉండడం. సెల్ ఫోన్ కొంతవరకు మేలు చేస్తుంది, కానీ అది మితిమించి వాడితే అశాంతికి చూస్తుంది. సెల్ ఫోన్ విల్ బికమ్ హెల్ ఫోన్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని పిల్లలను వాటికి దూరంగా ఉంచాలి. ఫ్యాషన్గా ఇప్పుడు చిన్నపిల్లలకే చేతికి ఫోన్ అందించేస్తున్నాం. వాడు దానికి అలవాటు పడిపోతే సొంత ఆలోచన, విజుగీషు ప్రవృత్తి అంటారు, దాన్ని కోల్పోయి అన్నిటికీ వాటిని చూస్తాడు. నేను ఆ మంది ఎక్కడ నవ్వుతూ చెప్పారు, అది బాగా అందరికీ మనసుకు ఆగ్రహించుకోవాలి. కొద్ది రోజులు పోతే పిల్లలు చూడడం అలవాటు అయిన తర్వాత ఆమె నాన్నగారి పేరు ఏంటంటే వాడు గూగుల్ చూస్తాడు. పెళ్ళి అయిన కొద్దిగా మీ ఆవిడ పేరు ఏంటంటే కూడా అప్పుడు కూడా వాడు గూగుల్ చూస్తాడు. సొంతంగా ఆలోచించి గుర్తుపెట్టుకునే పరిస్థితి. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు సమాజానికి. సొంత ఆలోచన ఈ ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మెడవించి మనకు అందించినట్టు ఆ వారసత్వం, ధార్మికత, దాన్ని మనం కాపాడుకోవాలా, మన పిల్లలకు కూడా అందించాలి. లేకపోతే సమాజంలో ఇంకా అశాంతి పెరుగుతుంది, కుటుంబంలో కూడా అశాంతి పెరుగుతుంది, కుటుంబ వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అవుతుంది. చూస్తూ ఉన్నాం మనం. అన్న తమ్ముడు దుమ్ములు వేసుకున్నారు, నానా కొడుకు దుమ్ములు వేసుకున్నారు, లేకపోతే ఎదుగు తేడా వచ్చింది. పత్రికలు చూస్తే ఇలాంటి వార్తలే మనకెంతో మనసులు ఎంతో వ్యాపుల పరుస్తూ ఉంటాయి. ఇది సమాజానికి మంచిది కాదు. ఒకవైపు మన దేశం ప్రపంచంలో శక్తివంతంగా ముందుకు పెడుతుంది. ఒకప్పుడు మనం ప్రపంచంలో హిందూ దేశం ప్రపంచానికి ధార్మిక గురువుగా ఉండేది. నలంద, తక్షశిల, విక్రమశిల ఆ విశ్వవిద్యాలయాలకి విదేశాల నుంచి వచ్చి విద్యార్థులు చదువుకొని వెళ్ళేవాడు. ఇది మనం చెప్పుకునే మాట కాదు. హ్యూయన్ సాంగ్ పాహియాన్ అనే చైనీస్ వాళ్ళు యాత్రికులు వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు రాశారు మన దేశం యొక్క గొప్పతనాన్ని గురించి. అలాంటి గొప్పతనం మన దేశం. అలాగే సంపద ఎక్కువ ఉండేది. స్వతంత్రానికి ముందు మనకి ఒక 100 సంవత్సరాల పూర్వం భారతదేశం 27% ప్రపంచం యొక్క జీడిపి, వార్షిక ఆదాయం భారతదేశం నుంచి ఉండేది. రాయల కాలాన్ని మనం విన్నాం కూడా, రతనాలు రాళ్ళుగా పోసిన అమ్మారని చెప్పి. అలాంటి పరిస్థితి నుంచి మనం ఇవాళ ఈ పరిస్థితికి వచ్చాం, దారి తప్పడం వల్ల. అందుకని తిరిగి మనం దేశాన్ని, సమాజాన్ని శక్తివంతంగా చేయాలి. అంటే ముందు మన కుటుంబాన్ని శక్తివంతంగా తయారు చేయాలి. పిల్లలకు చదువు నేర్పించాలి, సద్బుద్ధులు నేర్పించాలి, సదాచారం నేర్పించాలి, సత్ప్రవర్తన నేర్పించాలి. తద్వారా వాళ్ళు మంచి పనులు చేసి ఈ యొక్క సోంబేరితనం అలవాటు కాకుండా ఉదయాన్నే లేయడం, కాసేపు వ్యాయామం చేయడం, ఆ తర్వాత దైవభక్తి, ఆ తర్వాత భోజనం కూడా మన భారతీయ సాంప్రదాయబద్ధమైన భోజనం. అది శాకాహారం, మాంసాహారం అది కాదు విషయం. మన పచనం చేసినట్టు మంచి భోజనాన్ని తినడం. ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్స్ అంటారు కదా, ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు కావు. అంత మొన్న ఎవరో అన్నాడు, సార్ ఫాస్ట్ ఫుడ్ అయితే వెంటనే ఇన్స్టెంట్గా దొరుకుతుంది సార్. ఇన్స్టెంట్ భోజనం అంటే కాన్స్టెంట్ డిసీజ్ అని గుర్తుపెట్టుకోవాలి. మనం భోజనాన్ని ఎప్పుడు వండాలి. మన పూర్వీకులు కట్టెలు పెట్టి వండేవాళ్ళు, అంత స్టవ్ వచ్చింది వండుతున్నారు. అన్నిటిని వండి దాన్ని
సరైన పాలలో దానికి కావాల్సిన వస్తువులను సమకూర్చి మంచి భోజనం భారతదేశంలో ఉన్నంత రుచికర భోజనాలు పద్ధతులు ప్రపంచంలో ఎక్కడ లేవు. కానీ మనం ఈ పాశ్చాత్య వ్యామోహం ఆ యొక్క విద్యా విధానంలో వచ్చిన మార్పులు ఆ ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించడం వల్ల మన పిల్లలు కొంత దారి తప్పుతున్నాం. మనం తిరిగి మనం వైపు తీసుకురావాలి. నేను ప్రతి సమావేశాలు చెప్తుంటాను, మన పాశ్చాత్య పచ్చడి, మన గుంటూరు గోంగూర, ఈ ప్రాంతానికి కాకపోతే విజయవాడ చిక్కుళ్ళు, వాటి ముందు ఏమి నిలబడి వస్తాం. వాటిని మనం ప్రోత్సహించుకోవాలి. పాత రోజుల్లో పెరట్లో అందరికీ ఇంటి వెనక పెరడులో చిన్న కూరగాయలు పంచుకునేవాడు, మంచిగా ఆరోగ్యం ఉండేది. ఇవాళ మనం వాటికి ఎన్ని రకాలైన విచిత్రమైన మందులు, తక్కువ వయసులో ఎక్కువ మనకి ఫలితం ఎక్కువ రావాలన్నట్టుగా వాటికి ఇంజక్షన్ వేయడం, వాటికి మందులు చదవడం, దాని ద్వారా వచ్చిన పరిణామాలను చూస్తున్నాం. మనం అందరికీ అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. శారీరక జబ్బులు వస్తున్నాయి, మానసిక జబ్బులు వస్తున్నాయి. వాటి నుంచి బయటపడడానికి సంక్షిప్తంగా చెప్పాలంటే, ఒకటి మంచి దారిలో పోవాలి. మంచి దారి పోవాలంటే ఆధ్యాత్మిక ధార్మిక ప్రబోధాలు మనం వినాలి. అనేక మంది హిందూ ధర్మంలో అనేక మంది మహనీయులు వాళ్ళ జీవితాలు, వాళ్ళ మంచి విషయాలు మనకు తెలిస్తే మనకి ప్రేరణ కలిగిస్తుంది. తద్వారా మనం కూడా ముందుకు వెళతాం. అందుకని ఈ యొక్క ఆశ్రమాన్ని చుట్టుపక్కల ప్రజలు మరింతగా ఆదరించి వచ్చి ఏవి ఖర్చు పెట్టబడలేము, చెప్పే విషయాలు వినడం, అవన్నీ వాటిని చెప్పడం, ఈ పని చేస్తే అది కూడా మనం కూడా ధర్మ పరిరక్షణలో మన భాగస్వామ్యాన్ని నిర్వర్తించడం వల్ల అవుతామని చెప్పని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఈరోజు ఇక్కడికి రావడం, ఈ శ్రీ కమలానంద భారతి గారిని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా చూడడం, వారి మాటలు వింటూ ఉన్నాను నేను. వారు చేస్తున్న ప్రబోధాలు, కొన్ని విషయాలపై వారు స్పందిస్తున్నట్టు తీరు వస్తున్నట్టు విషయం, ఆఖరికి మన రాజధాని విషయాల్లో కూడా ఆ రోజుల్లో మిగతా వాళ్ళందరూ వెనుకడుగు వేస్తుంటే ఆయన చాలా నిర్మమాటంగా స్పష్టంగా చెప్పారు. చెప్పడమే కాదు, మిగతా వాళ్ళ చేత కూడా వాళ్ళకి చెప్పించారు. అలాంటి మంచి మార్గం చూపించే వాళ్ళని మనం పార్టీలతో నిమిత్తం లేకుండా అందరూ కూడా కలిసి ఆదరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని మనం చేస్తూ, నా వంతుగా నేను మా పిల్లలకి చెప్పాను, నేను అక్కడికి వెళుతున్నానని. మరి ఆశ్రమం కాస్త అభివృద్ధి చెందడానికి కావాల్సిన సౌకర్యం ఏర్పాటు చేయడం కోసం మన కుటుంబంలో పౌర ఫౌండేషన్ ఉంది, స్వర్ణ భారతే కాకుండా. ఆ ఫౌండేషన్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఆ యొక్క ఆశ్రమానికి దాన్ని దయచేసి స్వీకరించి ఈ ఆశ్రమంలో కావాల్సిన కనీసం వస్తువులు వచ్చిన వాళ్ళకి వస్తువులు వెళ్తాయి. ఇంకా వేరే భోగభాగ్యం ఏర్పడలేదు, ఏర్పాటు చేయాల్సిన కోరుతూ నేను మీ అందరూ ఇక్కడ వచ్చిన నేను వస్తున్నానని తెలిసి ఇక్కడికి వచ్చిన మిత్రులకు పెద్దలందరికీ కూడా అభివాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.